శ్రద్ధగా వినాలి. ఈ వాక్యాన్ని మీరు ఫాలో కావాలి. దేవుడు స్తోత్రం. కొన్ని మాటలు సామెతల గ్రంథంలో చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని మాటలు జాగ్రత్తగా మనం విందాం. మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోండి, వాక్యానుసారంగా ముందుకెళ్ళండి. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. ఎవరు అమ్మ? ఎవరు? జ్ఞాన హృదయుడు. అసలు బైబిల్లో జ్ఞాని ఎవరు? రాజు అయినటువంటి సొలొమోను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన ఏమవుద్ది కదా? అసలు విద్య అంటే ఏంటి? టైటిల్ పెట్టుకోండి. దేవుని స్తోత్రం. తర్వాత మనం చూద్దాం. హల్లెలూయా. నెక్స్ట్ వారం చూద్దాం. అందుకే టైటిల్ పెట్టుకోండి. ఎవరైనా రాజు అయినటువంటి సొలొమోను మొదటిగా ఏమంటున్నాడు? ఏం చెప్తున్నాడు? జ్ఞాన హృదయంలో ఏం కలిగి ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞాన హృదయుడు వివేకి అంటే మంచి జ్ఞానవంతుడు అనబడును. రుచిగల మాటలు. ఏ మాటలు? అసలు రుచిగల మాటలు ఎక్కడున్నాయి? సీరియల్లో ఉన్నాయా? సినిమా డైలాగులు ఉన్నాయా? అసలు రుచిచ్చి నేను బ్రతికించే మాటలు ఏంటి? పైన వారు ఏం తెలుసుకున్నాం? ఏ ఆహారం ఇది? మంచి పదార్థం అంటే ఏంటి? దేవుని యొక్క మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు. ప్రతి మాటకు మీకు లింక్ ఉంటుంది. మీరు చక్కగా వినగలిగితే, చక్కగా ఈ మాటలు అంగీకరించగలిగితే, ఈ మాటల ప్రకారం మీరు నడవగలిగితే నిజంగా నువ్వు కూడా ఏమవుతావు? వివేకి అవుతావు. మంచి వివేకం కలిగిన వాడు అవుతావు. అందుకే నిజంగా ఇక్కడ సొలొమోను కింద ఏమంటున్నాడు? రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువవును. తెలివి గల వానికి వాని తెలివి జీవపు ఊట. హల్లెలూయా. జ్ఞాన హృదయుడు ఏమవుతాడు? వివేక అవుతాడు. వివేకమైన వ్యక్తి కదా ఎక్కువ మాట్లాడటం వలన ఏమవుతాడు? ఏమవుతాడు? దేవుని యొక్క రుచిగల మాటలు వినటం వలన ఏమవుద్ది? విద్య. నువ్వు మాటలు వినేటప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రతి సత్యము కూడా ఇది నీకు జ్ఞాన వివేకమును నేర్పిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. విద్య. ఇంకా చాలు. ఈ మాటలు మనం చూస్తే ఇక్కడ విద్య కదా. విద్య అనేది నిజంగా ప్రేమైన దేవుని బిడ్డలారా కదా. మనం పిల్లలు ఇప్పుడు కదా, చిన్న పిల్లలప్పటి నుంచి కూడా నేర్పిస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది ఈ కళకు సంబంధమైంది. ఏ లోకు సంబంధమైంది? ఈ ప్రకృతి సంబంధమైన విద్య అది. హల్లెలూయా. నిజంగా జ్ఞాన హృదయుడు అన్నాడు. దేవుడు సొలొమోను అడిగినప్పుడు సొలొమోను ఏమిచ్చాడంటే, ఏమిచ్చాడు? ఏమడిగాడు? జ్ఞానాన్ని అడిగాడు కదా. జ్ఞానాన్ని అడిగాడు. జ్ఞానమును అడుగుట దేవునికి ఇష్టమైంది. ఇవన్నీ మనకు తెలిసి స్టోరీలన్నీ. హల్లెలూయా. దాని వలన దేవుడు ఆ యొక్క ఒక్కటి అడిగాడు కనుక సర్వ సంపదలు కూడా ఇస్తాడు. ఇవన్నీ మనకు తెలుసు. ఎందుకంటే నిజంగా నీ యొక్క నా యొక్క జీవితంలో మనం ఏం కలిగి ఉండాలి? జ్ఞానము కలిగిన హృదయం కలిగి ఉండాలి. కలిగి ఉంటే నిజంగా దేవుని యొక్క రుచిగల మాటలు మనకు ఏమి ఎక్కువ ఇస్తుందంట? విద్య. విద్య. విద్య అంటే చదువు. హల్లెలూయా. విద్య అంటే చదువు. దేవునికి స్తోత్రం. ఈయన మామూలు కాదు. అందుకే చూద్దాం చూడండి బైబిల్లో నుంచి కొన్ని మాటలు. అపోస్తుల కార్యములు, నేను షార్ట్కట్లో చెప్తూ ఉంటాను, ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. 26వ అధ్యాయం 24వ వచనం. అతడు విలాగు సమాధానము చెప్పుకొనుచుండగా సౌలా, పౌలా, నీవు ఎర్రివాడవు, అతి విద్య వలన నీకు ఎర్రి పట్టి
చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. పౌలు సామాన్యటువంటి వ్యక్తి కాదు. పౌల్లో ఉన్నటువంటి విద్య కాదు. ఏ విద్య చెప్పాలి? ఏ విద్య? అతి విద్య, డబల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు నేర్పరితో పాటు ఆయన కలిగి ఉన్నటువంటి విద్య కాదు కానీ అతి విద్య. అతి విద్య ఏం చేస్తుందంట? ఎర్రితనం కలిగిస్తుందంట. దేవునికి స్తోత్రం. ఎవరంటున్నారు ఈ మాట? ఈ మాట పలికేది ఎవరు అంటే ఎవరు? ఆయన ఉద్యోగం ఏంది? చక్రవర్తి రాజు. చక్రవర్తి ఎదుట ఈయన నిలబడ్డాడు. ఎందుకంటే ఈయన విద్య ఆ చక్రవర్తి రాజుకి ఎలా తెలుసు అంటే కదా, వెరిసలేము ఈ యొక్క చైతన్య పట్టణంలో, ఈ పట్టణము యూనివర్సిటీలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈయన విద్య ఇక్కడ చదివాడు. అందుకే ఈ రాజు అంటున్నాడు, చక్రవర్తి అంటున్నాడు, ఈయన చదువు ఆయనకి ఎలా తెలుసు? మీరు లోతుగా వెళ్ళాలి, లోతుగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. పై భక్తి కుదరదు. మీ జీవితాలు అలాగే ఉంటాయి, మీరు అలాగే ఉంటారు. ఎందుకంటే నిజంగా అక్కడ జ్ఞానప్రదమైన మాటలు కదా ఏం కలిగిస్తాయి? విద్యను చూపిస్తున్నాయి. ఇక్కడ కూడా సౌల్ ఏ విద్య కలిగిన వాడు? ఏమంటున్నాడు? అతి విద్య వలన నీకు ఎర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లా నేను కదా మహాఘనత వహించాడు. ఎవరైనా స్పేస్తోనే మనిషి మహాఘనత అంటే నిజంగా ఈయనలో అధిక విద్య ఎలా తెలుసు కదా? ఈ స్పేస్తో అనే వ్యక్తి మహాజ్ఞానమును వహించినటువంటి వ్యక్తి. అంటే ఈయనలో ఉన్నటువంటి విద్య ఆయనకు తెలుసు కదా. పెద్ద పెద్ద చదువులు చదవాలంటే కదా ఆ కాలంలో 3 యూనివర్సిటీలు, ఈ 3లో యెరూషలేములో చదివాడిన, ఇక్కడ స్పేస్తో అనే పట్టణంలో కూడా ఆ వ్యక్తి కూడా తెలుసు, ఆయన అక్కడ చదివాడు. ఈయన విద్యను కదా కదా డబుల్ ఎంఎస్ రకరకాల చదువుతూ ఉంటాడు కదా. అలా కూడా ఈయన ఎలా చేశాడంటే ఆ కాలంలో డబుల్ కదా అధిక విద్య కలిగిన వాడంట. అధిక విద్య నీకు కలిగింది కానీ నీ జ్ఞానం పెరగలేదు, కానీ నీకు ఎర్రి పట్టింది అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మహాశబ్దంతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరైనా ఎవరు పేరు సరే, ఆయన ఉద్యోగం ఏంది? చక్రవర్తి రాజు. చప్పటి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. సౌలు అక్కడ నిలబడినప్పుడు, సౌలు అక్కడ ఆయన ఎదుట ఉన్నప్పుడు కదా ఆయన మాట్లాడుతున్నాడు. నిజంగా సౌలు ఆయన సామాన్యటువంటి వ్యక్తి కాదు. ధర్మశాస్త్రము కదా గమలీల దగ్గర చక్కగా నేర్చుకున్నాడు. ఈదుల దగ్గర చక్కగా ఆయన తెలుసుకున్నాడు. ధర్మశాస్త్రం గురించి అన్నీ తెలుసుకొని అన్ని పరిశీలన చేశాడు, అన్ని పరీక్షించాడు. హల్లెలూయా. నా యొక్క జీవితంలో ఏం చేస్తాం? మనం వాక్యం చెప్పేటప్పుడు మన మనసు ఎలాగ ఉంటుంది? మన చెవుని ఎలా పెడతాం? పెడచెవి పెడతా ఉంటాం. అందుకే నీ జ్ఞానం పాడైపోద్ది. జ్ఞాన హృదయుడు అన్నాడు సొలొమోను. దేవుని మాట వినాలన్నా మనకేముండాలి? జ్ఞానం ఉండాలి. ఏముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటేనే దేవుడు ఏం చెప్పబోతున్నాడో, దేవుని వాక్యము ఏమైతే సెలవిపోతుందని చెప్పేసి నువ్వు తెలుసుకుంటావు. ఇవన్నీ కూడా నీ వ్యక్తిగతమైతేమి, బైబిల్ పరంగా అయితేమి నువ్వు కలిగి ఉండాలి. ఈ విద్యాభ్యాసం ఎలాంటిదంటే దీని ముందు, ఈ బైబిల్ ఏమని పిలువబడిందంటే పుస్తకముల సముదాయం అని పిలువబడింది. ఏమని పిలువబడింది? బైబిల్లో నల్ల కౌరేసినటువంటి ఒక బుక్ కాదు ఇది. దాని లోపల శక్తి ఉంది. దీని పేరు ఏమని పిలువబడిందంటే పుస్తకములో రాయబడింది బైబిల్లో. హల్లెలూయా హల్లెలూయా. అందుకే నిజంగా మనము ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఎర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు రాజు ఈ సంగతులు వెరుగును గనక అతని ఎదుట
చప్పట్లు కొట్టాలి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజుకి సంగతులు ఎరిగి ఉన్నాడు, తెలిసి ఉన్నాయి. తెలిసినని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఈ గొప్ప సంగతులు కాదు, నేను ఎలాంటి వాడనో, నా విద్య ఎలాంటిదో, నేను ఎలాంటి వ్యక్తినో మొత్తం ఆయనకు తెలుసు. హల్లెలూయా. నేను ఆయన అన్నట్టు వెరివాడను కాను. ఏ మాటలు పలుకుతున్నాడు? ఏ మాటలు పలుకుతున్నాడు చెప్పాలి. ఏ మాటలు? స్వస్థబుద్ధియు సత్యమును కలిగిన మాటలు ఆయనకు బాగా తెలుసు. నాకు ఎర్రిపట్టలేదు, ఎందుకంటే ప్రజలందరూ ఉన్నారు. దేవుని గురించి ఎక్కడ చెప్పలేదు. ఈరోజు మనం ఎలాగున్నాం చెప్పండి. దేవుని దగ్గరికి రావాలంటే కొంతమంది బైబిల్ కదా జోలో పెట్టుకొని వచ్చారు, అంత బైబిల్. సెల్ మాత్రం కదా చేతిలో పట్టుకొని వస్తారు, పనికివ్వలేదు. ఇంకా కొంతమంది లోపల దాచిపెట్టుకొని వస్తారు, ఎవడన్నా చూస్తాడని. సిగ్గుండాలి మనకు. అధిక విద్య కలిగినటువంటి సౌల్ రాజుకు భయపడలే, ఆ సముఖమునకు భయపడలే. యేసును కూర్చున్నటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు జీవం కలిగినటువంటి మాటలు, ఈ మాటలు పుస్తకములో రాయబడినటువంటి మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేని విషయం భయపడకూడదు, ఒక పాప విషయంలో భయపడు. సత్యమైన విషయంలో సౌల్ అధిక విద్య కలిగి అన్ని కలిగినటువంటి వ్యక్తి సభలో ఏమని చెప్తున్నాడు? చక్రవర్తి రాజు ఏమైతే కలిగి ఉన్నాడో అవన్నీ కూడా ఎదుట మాట్లాడుతున్నాడు. నీకు బాగా తెలుసు, నీకు బాగా తెలుసు. నేను మాట్లాడిన మాటలు అన్యాయమైన మాటలు కాదు. నేను మాట్లాడిన మాటలలో సత్యం ఉంది, ఈ మాటలలో స్వస్థత ఉంది, ఈ మాటలు శక్తివంతమైనటి. నేను ఎక్కడ తప్పుగా దేనిని గురించి మాట్లాడలేదు. రాజు బహుగా ఎరుగును అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే రాజు జరిగిన సంఘటన బట్టి ఒకవేళ తప్పించాలనుకున్నాడేమో, కానీ తప్పించబడడానికి సౌల్ ఇష్టపడ్డా? సభ ముందు ఏమైతే చెప్పాలనుకున్నాడో అయ్యే మాట్లాడుతున్నాడు. మనం ఏం చేస్తాం? దేవుడు చేసిన మేలను దాచిపెట్టుకుంటాం. కులం వెళ్ళేస్తుందంట. నేను కులం బాగు చేయదు కానీ వెలివేస్తుంది, నమ్ముతావు. హల్లెలూయా. నీ కులం కాదు కూడిపెట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన దేవుని లేఖనములో ఏమైతే ఎల్లడించా, అందుకే సౌల్ ఏ విద్య కలిగిన వాడు? అప్పుడే మర్చిపోతున్నారు. ఏ విద్య చెప్పాలి మీరు? ఏ విద్య? అతి విద్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విద్య, విద్య, అతి విద్య. అందుకే చూద్దాం, చూడండి ఇక్కడ దానియేలు గ్రంథంలో చూద్దాం, 1వ అధ్యాయము 20వ వచనం కూడా చూద్దాం. అతి విద్య, జ్ఞాన హృదయుడు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నాడు? రాజు వీరి యొద్ద విచారణ చేయగా. ఎవరంటే వీళ్ళందరూ ఈ లోక సంబంధమైంది. అదంతా సొలొమోనుకు వచ్చినటువంటి జ్ఞాన హృదయము ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుంచి వచ్చింది. ఈ యొక్క విద్య ఎక్కడి నుంచి వచ్చిందంటే లోకానుసారంగా వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే ఏమంటున్నాడు? మళ్ళీ చదవక. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేక సంబంధమైన ప్రతి విషయములో శకునగారుల కంటేను గారడి విద్య గల వారి కంటేను 10 అంతలు శేషులని తెలియజేయబడిన. దేనికంటే? గారడి వారి కంటే, శకునగాల విద్య కంటే, బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానము, బైబిల్లో ఉన్నటువంటి వాక్యము, బైబిల్ నేర్పిస్తున్నటువంటి విద్య 10 రెట్లు 10 రెట్లు 10 రెట్లు గొప్పది. చప్పటి కొట్టాలి ఒకసారి. హల్లెలూయా. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి లోకంలో. అదే నెక్స్ట్ చెప్తానని చెప్పాను దాని గురించి మీకు. హల్లెలూయా. టాపిక్ అదే రావాలి, చాలా ఉంటుంది కాబట్టి నేను సగం కట్ చేసి చెప్తున్నాను ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వారు అనేక పుస్తకాలు చదివారు, మరి లోకం కలిగినటువంటి జ్ఞానమును తెలుసుకున్నారు, అన్నీ కలిగి ఉన్నారు. అన్నీ కలిగి వీరు అక్కడికి వచ్చారు. కానీ వారికంటే
కదా. ఇక్కడ మనం ఎవరిని చూసాం? మొదటిగా సామెతల గ్రంథంలో సొలొమోను రాజుని యొక్క జ్ఞాన హృదయాన్ని చూసాం. ఈ జ్ఞానం ఎవరు ఇచ్చిండ్రు? దేవుడు ఇచ్చిండు. ఆ జ్ఞానం ఎక్కడ రాయబడింది? బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. అందుకే నిజంగా పౌల్ దాన్ని ఎరిగాడు. ఆయన కూడా మరి ఏ విద్య కలిగిన వాడు? అతి విద్య కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ గారడి వాళ్ళను చెక్కునుగాళ్ళు కూడా వీళ్ళు కూడా విద్య కలిగిన వారే. ఏం కలిగిన వారు? వారికి కలిగిన విద్య, వారికి కలిగిన చెక్కునం, వారికి కలిగిన గారడి అన్ని మ్యాజిక్లు ఉన్నాయి. కానీ వారికంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానము, ఈ పుస్తకంలో రాయబడినటువంటి మాటలు 10 రెట్లు శ్రేష్ఠులని తెలియబడెను. ఎన్ని రెట్లు? మీరు తెలుసుకోవాల్సింది ఇది. మీరు ఇవి తెలుసుకోరు కదా. ఏం తెలుసుకుంటారు కదా. భస్మబుధవారం వచ్చిందని చెప్పేసి కదా తాటాకు మట్టలు, ఈత మట్టలు కాల్చి నామాలు బిక్కుంటారు. ఉందా ఎక్కడైనా? ప్రార్థన లేదు మన బ్రతుకులలో. ప్రార్థన కలిగి ఉండాల్సింది ఆచారాలు కాదు, పద్ధతులు కాదు, నియమము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతి నియమమును పాటించాలి. అప్పుడే యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడో, అసలు ఆ లెంట్ అంటే ఏందో నీకు అర్థమైపోద్ది. టాపిక్ అది కాదు. దేవునికి స్తోత్రం. చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని సత్యం తెలుసుకోవాలి, సత్యంలోకి వెళ్ళాలి. నీ విద్య నీ జ్ఞానాన్ని పుట్టించాలి. నీ విద్య నీకు వివేకమును పుట్టించాలి. నీ అధిక విద్య తెలివిని సంపాదించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా మరి సొలొమోను కూడా ఎవరంటే రాజు. ఈ లోక సంబంధమైనది కాదు. దానియేలు గ్రంథంలో కూడా పిలిపించబడిన వారు వాళ్ళెవరు? మోసే కాలంలో కూడా పిలిపించబడ్డారు. వారి యొక్క విద్య కానీ, వారి యొక్క శకునుగాల యొక్క శక్తి కానీ ఏ పని చేసిందా? మోసే చేతిలో కర్ర కింద వేశాడు. వారి చేతుల్లో కర్రలు కూడా, మరి మోసే చేతుల్లో కర్ర ఏం చేసింది? వారి కర్రలను, వారి పాములను మింగేసింది. అంటే ఏ శక్తి గొప్పది? అందుకే 10 రెట్లు 1 రెట్టు కాదు. మీరు బుక్కులు చదువుతూ ఉంటారు. ఆ బుక్కులన్నీ కూడా బైబిల్ ముందు తగలబెట్టేశారంట. అది చెప్తాను నేను రేపు వాక్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ఇక్కడ 10 రెట్లు. ఈ దానియేలు చాలు. ఈ మాటలన్నీ చూస్తే అధిక విద్య. దేవుడు మన జీవితాలలో నీకు నాకు ఏమి లేకపోయినా సరే కదా. ఈరోజు సౌల్ ఏ విద్య చేశాడు? ఏ విద్య? అతి విద్య. డబల్ చేశాడు, అధికంగా చదివాడు. కానీ ఒకవేళ నువ్వు చదివినా, నీవు రెట్టింపు కోర్సు చేసినా, డబుల్ ఎంఎస్ఎల్ చదివినా, హల్లెలూయా, నీకు ఉద్యోగం రాకపోవచ్చు. నువ్వు అధికారి కొడుకు అయినా, ఎలాంటి వాడైనా సరే మనిషికి కావాల్సింది ఏంది? పోస్ట్ రావాలంటే ఏం రావాలి? ఏముండాలి? విద్యార్హత ఉండాలి. ఏముండాలి? విద్యార్హత లేకుండా నేను ఎమ్మెల్యే అంటే పోతే వస్తుందా? ఇస్తారా? హల్లెలూయా, ఇస్తారా? ఇవ్వరు. నీకు రావాలంటే ఏముండాలి? విద్యను చూసి నీకు పని ఇస్తారు. దేవుడు అలా చేయడు. నీకు దేవుడు ఇచ్చే మరి నిజమైనటువంటి అధికారం, నిజమైనటువంటి ఉద్యోగం, నిజమైనటువంటి మరి గొప్ప పని మరి ఎవరిని ఎన్నుకుంటాడో చూద్దాం. చూడండి, అది అపొస్తలుల కార్యములో చూద్దాం. 4వ అధ్యాయము 13వ వచనం. 4:13. వారు పేతురు యోహానుల యొక్క ధైర్యమును చూసి వారు ఎవరంటారు? వీళ్ళు ఎవరంట? మొదటిగా ఏం కలిగిన వారు? జ్ఞాన హృదయులు, అధిక విద్య కలిగిన వారు, మరి అధికమైనటువంటి శకునుగాలు. ఇవన్నీ చూస్తూ వచ్చాం మనం. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిందంటే లోక సంబంధమైన దానికి సంబంధించింది. హల్లెలూయా. నీ అర్హత విద్య అంటే దానిని బట్టి, నీ క్వాలిఫికేషన్ బట్టి నీకు ఏదైనా ఒక పోస్ట్ ఇస్తారు.
కానీ యేసుక్రీస్తు నీలో ధైర్యం ఉంటే చాలు, నీలో విశ్వాసం ఉంటే చాలు, ఆయన నీకు పని ఇస్తాడు. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. ఈయన విద్యను చూడడు, విశ్వాసాన్ని చూస్తాడు. ఈయన విద్యను చూడడు, ధైర్యాన్ని చూస్తాడు. చెప్పండి కూడా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పేతురు యోహానులు ఇద్దలేని పామరులని గ్రహించి ఎవరు ఆశ్చర్యపడ్డారు? ప్రజలు. ఎవరిల్లు? ప్రజలు ఆశ్చర్యపడ్డారు. వీళ్ళెవరిల్లు? చేపలు పట్టుకునే వాళ్ళు కదా, జాలర్లు కదా, సముద్రంలో ఏటాడే వాళ్ళు కదా. అసలు వీళ్ళు ఇంత గొప్ప సంగతులు ఎలా బోధిస్తున్నారు వీళ్ళని చెప్పేసి వీళ్ళు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని చెప్పండి కొట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుతో ఉంటే ఏ అర్హత నీకు అవసరం లేదు. యేసుక్రీస్తు ఉచితంగా నీకు పనినిస్తాడు. చెప్పండి కొడదామా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసుతో ఉంటే అన్నిటికంటే గొప్ప పనిని ఇస్తాడు. అన్నిటికంటే దేవుడు నీ ఇద్దరు చూడడు, నీ అర్హతను చూడడు, నీ క్వాలిఫికేషన్ చూడడు, నువ్వేం చదివాడు అని అడగడు కదా. వీళ్ళు ఏ పని చేయాలి? ఇప్పుడు ఇంతవరకు ఏ పని చేసేవాళ్ళు? సొంత పని చేసేవాళ్ళు, వాళ్ళ వృత్తి చేసేవాళ్ళు. ఇప్పుడు వీరికి ఎవరు పనినిచ్చారు? యేసుక్రీస్తు పిలిచి వారికి ఏమిచ్చాడు? పని. నా పని చేయండి అన్నాడు. దేవుని పనిది. దేవుని స్తోత్రం. అన్నిటికంటే గొప్ప ఉద్యోగం ఇది. చెప్పకూడదు ఒకసారి. అన్నిటికంటే. ఎందుకంటే కలెక్టర్ అయినా సరే, సీఎం అయినా సరే, పిఎం అయినా సరే మన చెయ్యి వారిని ఎత్తున పెట్టాల్సిందే ప్రార్థన కావాలంటే. అన్నిటికంటే వారు పెడతారా మన నెత్తిన చెయ్యి? వారు పెడితే ఒప్పుకుంటామా? ఉంది అరగదా? భయం. యాజకులు, దైవజనులు వెళ్ళి ఎలాంటి వారికైనా ఏం చేయాల్సిందే? చెయ్యి పెట్టి. అంటే అన్ని అర్హతల కంటే, అన్ని ఉద్యోగాల కంటే ఈ ఉద్యోగము ఎవరు చెప్పట్లే? చిన్నదా పెద్దదా? గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళకి ఏమి లేదంటే విద్య లేని పామరులు. ఏం లేదు, ఏం లేదు, విద్య లేదు కానీ భూమిని తలకిందులు చేయగలుగుతారు వీళ్ళు. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. వీరికి విద్య లేదు, వీరు దేనిని తలకిందులు చేస్తారు? భూమిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా చాలు విని వెర్రగని ఊహించని కార్యాలు దేవుడు వారితో చేస్తూ వచ్చాడు. అందుకే అధిక యుద్ధ కలిగినటువంటి సౌలు ఎవరు ఎదుట నిలబడ్డాడు? చక్రవర్తి ఎదుట నిలబడి భయపడ్డా? నా విషయాలన్నీ నీకు తెలుసు, నా మాట్లాడే ప్రతి మాట నీకు తెలుసు. అధిక విద్య వలన నేను ఇరువాడి కాను, నేను సత్యమే చెప్తున్నాను, నేను జీవం కలిగిన మాటలే చెప్తున్నాను, ఈ మాటలలో జీవం ఉంది, హల్లెలూయా హల్లెలూయా అని ప్రకటించాడు. మనం చూస్తూ వస్తున్నాం. అందుకే ఇక్కడ మనం చూస్తే నిజంగా ఈ లోకములో ఉన్న వాటికంటే కూడా గొప్ప పని ఏదని తెలుసుకుంటున్నాం? దేవుని పని, పరిచర్య. దేవుని స్తోత్రం. నువ్వు ఎట్టు వ్యక్తివైనా సరే, దేవుడు కానీ ప్రజలు కానీ నీలో యుద్ధ అర్హతలు చూడరు. నీలో ఉన్నటువంటి భక్తిని చూస్తారు, నీలో ఉన్నటువంటి మంచి గుణాన్ని చూస్తారు, నీతో ప్రార్థన చేయించుకుంటారు. చెప్పకూడదు అవసరం. నమ్మిన వారు అందరు బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తల వంచాల్సిందే, నెత్తిన చేయి పెట్టించుకొని ప్రేయర్ చేసుకోవాల్సిందే. చేయించుకోరంటారా? చేయలేదా మోడీకి ప్రార్థన? పాస్టర్లు చేయలేదా? చూడండి, చంద్రబాబు చేయలేదా? జగన్కు చేయలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని అధికారం కంటే ఈ అధికారం చాలా గొప్పది. అందుకే మన జీవితాలు కదా దేవునికి సమర్పణ చేయి. మనుషులకు కాదు నువ్వు భయపడాల్సింది, దేవునికి భయపడు, దేవుని కలిగి నువ్వు జీవించు. అందుకే అంటాడు చూడండి, సంఖ్యాకాండంలో చూద్దాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. వీళ్ళు ఏ పని చేసేవాళ్ళు? వీళ్ళు ఏ పని చేసేవాళ్ళు? అపొస్తలుల కార్యంలో దేవుని పని చేసేవారు, దేవునితో కూడా ఉన్నవారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
వీళ్ళు యేసుతో ఉన్నవారు. యేసుతో ఉంటే భూమి తల్లకిందులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గజ 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 వనకాల్సిందే. దేవుడి శక్తి, దేవుడి పని అలాంటిది. అందుకేమంటున్నాడు, దైవవాక్కులు ఈనిన వారి వార్త. ఏ విద్య ఇదే? ఇదే విద్య, ఇదే విద్య కదా. అక్కడ మనం చూసాం, జ్ఞాన హృదయుడు సొలొమోన్ రాజు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం ఏం కలిగిస్తుందంటే విద్యను పుట్టిస్తుందని చెప్పిండు. జ్ఞానం ఏం పుట్టించది? విద్యను. దేవుడు జ్ఞానమైనాడు. దేవుని ఆత్మ, దేవుని శక్తి, దేవుని ప్రభావము ఇది కలిగి ఉంటే అందరికంటే గొప్పగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అక్కడ చూస్తే విద్య లేని పామరులు, కానీ వారు ఎవరితో ఉన్నారంటే యేసుతో ఉన్నాడు. యేసు పని వారు చేస్తున్నారు. ఇప్పుడు వారి పని కాదు. ఏ పనిది? దేవుడు పిలిచి వారికి ఏమి ఇచ్చాడు? దేవుని పనినిచ్చాడు, పరిచర్యనిచ్చాడు. హల్లెలూయా. ఒక పని, ఒక పరిచర్యను దేవుడే కలిగించి వారినిచ్చి గొప్పగా హెచ్చించాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు సంఖ్యాకాండంలో కదా, మహోన్నతుని విద్య. ఇది ఏ విద్య? మహోన్నతుడు అంటే ఎవరు? దేవునితో ఉంటే దేవుడు ఏం నేర్పుతాడు? ఏం నేర్పుతాడు? జ్ఞానమును. జ్ఞానంతో పాటు వచ్చేది ఏంది? విద్య. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చక్కగా వాక్యం అర్థం కావాలి. మీరు అనేక దిక్కులు వెళ్తూ ఉంటారు, పరిగెత్తూ ఉంటారు. అనేక వ్యర్థమైన పాస్టర్ల దగ్గర కూడా మీరు తలకాయలు పెట్టి ప్రార్థన చేసుకుని దరిద్రం తెచ్చుకుంటూ ఉంటారు. వాక్యం వినండి, లోతుకు వెళ్ళండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాని మీద మీ మనసును ఉంచండి. మీ మనసులు దేవునికి ఇవ్వండి. దేవుడు నేను ఎలా తయారు చేస్తాడో, నువ్వు ఎలా ఉంటావో, ఎలా ఉంటే నీకు ఘనత వస్తుందో మన సృష్టికర్తకు తెలుసు. అది ఏ విద్య? ఇది మహోన్నతుని ఏ విద్య? ఏ విద్య చెప్పాలందరూ? మహోన్నతుని విద్య. ఎరిగిన వారే. ఎవరెరిగారు మహోన్నతుని విద్య? సౌల్ అధిక విద్య చేశాడు కదా. సొలొమోను కూడా అధిక జ్ఞానమే. హల్లెలూయా. మనం చూస్తూ వచ్చాం, శకును గలది కూడా వారి దృష్టికి శక్తివంతమైందే. దానికంటే దేవుని విద్య 10 రెట్లు శ్రేష్టమైనది, గొప్పదని తెలుసుకున్నాం. ఇక్కడ దేవుడు ఇచ్చే, మహోన్నతుడు ఇచ్చే విద్య. ఇద్దలేని పామరులు ఎవరు? అబ్బస్సుల కార్యములు ఎవరు? పేతురు, యోహానికి ఏం లేదు, చదువు లేదు, కానీ సముద్రం ఈదటం వచ్చోళ్ళకి. హల్లెలూయా. చదువు లేదు, ధైర్యం ఉంది. సముద్రం లోతెంతో తెలిసిన వాళ్ళకి, సముద్రంలో ఈదటం వచ్చేవారికి. హల్లెలూయా. దేవుడు వారిలో ఆ క్వాలిఫికేషన్ చూస్తాడు. చెప్పండి కూడా ఒకసారి. వీళ్ళైతే నా పని చేయటానికి అర్హులు. వీళ్ళకు చదువు రాదు కానీ సముద్రం ఈదడము వచ్చు. వీళ్ళు ధైర్యం కలిగిన వారు. అందుకే వారిని పిలిచి మహోన్నతుడు వారికి ఏమి ఇచ్చాడు? విద్యని ఇచ్చాడు. చప్పట్లు కొట్టాలి ఒకసారి. మీకు వాక్యము ఇప్పి చెప్తున్నాను నేను. అది మీ ఇష్టం. ఇంకా మీ లైఫ్లో, మీ జీవితంలో ఎక్కడ ఈ వాక్యాన్ని వినలేరు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్ప సంగతులను దేవుడు మనకి ఇచ్చినాడు. కథలు కాదు. చాలామంది దేనికి ఇష్టపడుతూ ఉంటారు తెలుసా? నవ్విచ్చే వాళ్ళ వాక్యాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. గుంపులు పోతూ ఉంటారు. నవ్విచ్చేవాడు ఎప్పుడు పరలోక రాజ్యం తీసుకెళ్ళలేడు. చప్పట్లు కొట్టాలి. వాక్యము చేత బాధ పెట్టి గద్దించేవాడే నిత్య జీవం తీసుకెళ్తాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కామెడీ జోకర్లు అయిపోయారు ఇప్పుడు పాస్టర్లు కదా. కామెడీ చెప్తా ఉంటే ఆ ఎక్కిట్ట ఇయ్యమ్మిట్ట అంటే ఏమి నవ్వుతూ ఉంటారు కదా. అక్కడ వాక్యమే ఉండదు. అబ్బా చాలా బాగా చెప్పిండంట అయ్యగారు. ఏంటి లోక వార్తలా? కామెడీ జబర్దస్తా? కామెడీ? వాక్యము చేత హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పే సేవకుడే నిత్య జీవం తీసుకెళ్తాడు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కలిగి ఉండాలి. అందుకే దేవుడు మహోన్నతుడు ఏ ఇది ఇచ్చాడంటే
విద్య లేని పామరులను పిలిచి అధికారాన్ని చేతికిచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుని అధికారాన్ని చేతికిచ్చాడు. ఈ ఎదుట రాజులు అధికారులు లోబడిపోయారు. అందుకే మహోన్నతుడు అతడు పరమశుడై కన్నులు తెరచిన వాడై కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విద్య ఏ విద్య? ఇది మహోన్నతుని విద్య. ఏ విద్య కావాలి మనకు? ఈ విద్య కలిగి ఉంటే అన్ని విద్యల కంటే గొప్పది. నీ జీవితాన్ని మారుస్తుంది, నీకు మంచి పేరుని తెస్తుంది, నీకు మంచి ఘనతను తెస్తుంది, మంచి సాక్ష్యము కలిగిస్తుంది. ఏం కలిగిస్తుంది? ఏం కలిగిస్తుంది అమ్మ? ఏం కలిగిస్తుంది? మంచి సాక్ష్యం కలిగి ఉండాలి క్రైస్తవుడు. క్రైస్తవుని మదిలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఏముండాలి? క్రైస్తవుని మదిలో ఏముండాలి? అందరూ చెప్పాలి. ఏముండాలి? మది అంటే హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. క్రైస్తవుని గదిలో ఏముండాలి? ఎవరు చెప్పట్లేదు. సెల్ ఫోన్లు కాదు. కొంతమంది ఎవరు సెల్ ఫోన్లు అంటారు. ఏముండాలి? ఏముండాలి? ఎవరి గదిలో? క్రైస్తవుని గదిలో ఏముండాలి? ఏముండాలి? ఎవరు వాక్యం అంటున్నారు. క్రైస్తవుని మదిలో వాక్యము అయిపోయింది. క్రైస్తవుని గదిలో ఏముండాలి? అది చెప్పాలి. ఏముండాలి? ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైనటి కాదు, ఫోన్లు కాదు, వ్యర్థమైన మాటలు కాదు. నీ గదిలో ఉండాల్సింది ప్రార్థన శక్తి గదిలో ఉండాలి. క్రైస్తవుని ఈదిలో సాక్ష్యం ఉండాలి. చెప్పండి కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుని ఈదిలో ఏముండాలి? క్రైస్తవుని గురించి సాక్ష్యం ఉండాలి. వీళ్ళు ఎవరు? అసలు ఇద్దలేని పామరులు. వీళ్ళు ఎవరు? ఇద్దలేని పామరులు కదా. వీళ్ళు చేపలు బట్టి జాలరు కదా. వీళ్ళు ఎందుకు భూమిని తలకిందులు చేస్తున్నారంటే, హల్లెలూయా, హల్లెలూయా, గొప్ప సాక్ష్యం ఈదిలో, గొప్ప సాక్ష్యం వారిని గురించి ఈదిలో. మన ఈదిలో ఏముంటుంది? వాడా ఫోన్ పట్టుకుంటే తీయనే తీయడంట. వాని ఇంట్లోనా కదా, అన్ని సినిమా యాక్టర్లే, అన్నీ ఇయే. వాని మదిలోనా బూతులే. బయటికి రావాలి ఏసునామములో ఎన్ని. హల్లెలూయా. ఇవన్నీ బయటికి రావాలి. నువ్వు ఒక సాక్షి అయి ఉండాలి. నువ్వు సాక్ష్యం కలిగి దేవుని బిడ్డవై ఉండాలి. అందుకే నిజంగా ఇది మహోన్నతుని విద్య. మహోన్నతునితో నువ్వు ఉంటే ఈ జ్ఞాన బుద్ధులన్నీ దేవుడు నేర్పిస్తాడు నీకు. దేవుని స్తోత్రం. అది నీకు లోకముని స్టడీ నీకు నేర్పించదు. ఇవన్నీ రావు. వాళ్ళు ఏం నేర్పించాలో అదే నేర్పిస్తారు. లోక జ్ఞానం అది. అది నిత్య జీవం చేర్చదు. హల్లెలూయా. నిత్య జీవము చేర్చాలంటే మహోన్నతుని విద్య మనందరికీ అవసరమే. అది నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు చూడండి. 2 సమయాల గ్రంథం చూద్దాం. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయము 36వ వచనం. మొదటి సమయాలు 2:36. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక ఎండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకునవలనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తిననట్లుగా దయచేసి, జాగ్రత్త వినాలి కదా. యాజకులు అంటే ఎవరు అమ్మా? యాజకులు అంటే ఎవరు? దావీదు యాజకత్వం చేశాడు, రాజు చేశాడు. మోసే యాజకత్వం చేశాడు, రాజు కదా. మరి ఒక ప్రవక్తగా ఉన్నాడు. యాజకత్వం అన్నిటికంటే యాజకత్వం అన్నిటికంటే అసలు యాజకత్వం అంటే ఏంది? దేవుని పని. హల్లెలూయా. దేవుని సేవ, దేవుని పని. అందుకే ఏమంటున్నాడు? యాజకులకు ఏమి ఇచ్చాడంట? దేవుడు పిలిచి ఉద్యోగాన్ని ఇచ్చాడంట.
అర్థమైందా మీకు? ఏందమ్మా పాస్టర్ అయ్యా చదువుని గురించి ఇంత ప్రయాసపడి చదివితే వాళ్ళకి దాని గురించి కదా నేను మాట్లాడేది. అది నేను ఈ లోకం వరకే నిన్ను అంకితం చేస్తుంది. ఇది నిత్య జీవానికి కూడా నువ్వు అంకితం కావాలంటే దీంట్లో కూడా నువ్వేం కావాలి? మోసే తక్కువ చదివాడు అనుకున్నారా? మోసే రాజకుమార్తె ఎదుట పెరిగాడు, రాజు కుటుంబంలో పెరిగాడు. ఆయన విద్య కూడా మామూలుది కాదు. పౌలు కూడా అధిక విద్య కలిగిన వాడు కదా. సొలొమోను కూడా అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే దేవుడు ఎవరిని పిలుస్తున్నాడంటే లోకములో ఎన్నివారిని, ఎన్నికలేని వారిని కదా, నా జీవితం ఇంతేవన్నీ వారిని పిలిచి దేవుడు వారికి ఉద్యోగం ఇస్తున్నాడు. ఇద్దలేని పామరుల జీవితంలో గుర్తింపు లేదు. లేని వాడిని పిలిచి ఏం చేశాడు? లోకానికే గొప్పవారిగా పరిచయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎలా వింటున్నారో మరి వాక్యం మీరు అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ యాజకుల ఉద్యోగములలో ఒక దాని యందు నన్ను ఉంచమని అతనిని ఏడుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యాజకులలో కదా ఏమి కోరుకుంటున్నాడు? ఏమిమంటున్నాడు? యాజకుల ఉద్యోగం. యాజకత్వం కూడా ఏంది? ఇది అన్నిటికంటే గొప్పదన్నాను, ఇది దేవుని పని అన్నాను, అన్నిటికంటే పై పని అని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నిజంగా ఇక్కడ ఏం కోరుకుంటున్నాడంటే లోకాన్ని కోరుకోలేదు కానీ, లోకంలో ఉన్నదానిని కోరుకోలేదు కానీ, లోకంలో ఉన్న ఘనతను కలిగి ఉండాలని కోరుకోలేదు కానీ, పిలిచి యాజకులలో నాకు ఒక ఉద్యోగమును కల్పించమని ఇక్కడ యాజకుని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎందుకంటే మహోన్నతుని విద్య ఏం కలిగిస్తుందంటే ఈ లోకంలో ఉన్న వాటిని రాజీనామా చేయిస్తుంది. చెప్పకూడదమ్మా? ఈ లోకంలో నువ్వు దేని సంపాదించుకున్నావో, నువ్వు ఎలాంటి అర్హత కలిగిన మనిషివైనా అయినొచ్చు కానీ ఈ మహోన్నతుని విద్య నీలో ఉంటే రాజీనామా చేసి సర్టిఫికెట్లు కూడా చింపి దేవుని పని చేయడానికి నువ్వు వస్తావు. ఎందరో ఉన్నారు, ఎందరో లేరా? ఉద్యోగాలు రాజీనామా చేసి సేవ చేసే వాళ్ళు లేరా? ఎందరో లేరా? ఇది గొప్పదని తలంచి నిత్య జీవం కలిగిందని లేరా? దేవుని పనికి సమర్పణ కలిగి చేసే వాళ్ళ సాక్ష్యాలు మీరు వినలేదా? మన జీవితాలు ఎలాగున్నాయి? ఏ విధంగా ఉన్నాయి? ఏం కలిగి ఉన్నాం? ఎలా కలిగి ఉన్నాం? అందుకే నిజంగా యాజకులలో ఒక ఉద్యోగము కల్పించమని ఇక్కడ వేడుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనకు తెలియాలి, నిజమే కదా, ఈ పని చాలా గొప్ప పని కదా, ఈ పని మన పని కాదు కదా, దేవుని కొరకు చేసే పని, దేవుని ప్రజల కొరకు చేసే పని, దేవుని నిమిత్తం ప్రయాసపడే పని, అవసరమైతే ప్రాణం పెట్టే పని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పించుకునేది కాదు, అది కలిగి ఉండాలి. కలిగి రావాలంటే మహోన్నతుని విద్య నువ్వు కలిగి ఉండాలి. లోక విద్య కాదు, లోక సంబంధమైన కాదు. అందుకే నిజంగా ఇది ఏది? యాజకులలో అసలు యాజకుడు ఏం చేసేవాడు? దేవునికి ఆహారం పెట్టువాడు. ఎవరికి? అవునా? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. దేవునికి ఆహారం అందించేవాడు. చూద్దాం, చూడండి, లేవియాకాండం చూద్దాం, 21:8 చూద్దాం. మీరు చక్కగా వినాలి. 21:8 లేవియాకాండం. అతడు నీ దేవునికి కొట్టాలి చప్పట్లో. నిద్రపోయేల పరిస్థితి అలాగే ఉంది. చప్పట్లు ఎలా కొట్టాలి? సిగిటికి చంపుకున్నట్టుంది. పక్కన దోమలు వస్తే కొడతాం చూడు, కొడితే చప్పట్లు దొన్ని రావాలి. చప్పట్లు కొడదాం, హల్లెలూయా హల్లెలూయా కదా. ఒక రాజకీయ నాయకుడు కూడా వస్తానంటే చప్పట్లు కొట్టదు, ఏం ఆపకుండా కొడతాం. దేవుడు సర్వశక్తిమంతుడు. మన హృదయాలు తెరిపించి మనం బలపరచగలిగినటువంటి శక్తి దేవుని మాటలలో ఉన్నాయి. అందుకే ఏమంటున్నాడు మళ్ళీ 8వ వచనం, అతడు నీ దేవునికి ఆహారమును. యాజకుని పని అంది. దేవునికి కూడా ఏం చేస్తాడంట? దేవునికి ఏమి ఇస్తాడంటే యాజకుడు ఆహారం నడిపించే పని అంట. దేవునికి స్తోత్రం. యాజకుని పని అంతే. రాత్రి, సాయంత్రం, మధ్యరాత్రిలో దేవుడికి ఏం చేస్తూ ఉంటాడు?
ఏం చేస్తూ ఉంటాడు? ఆహారము, స్తుతియాగం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏం కోరుతున్నాడు ప్రవక్త అక్కడ? యాజకులలో దయచేసి నాకు ఒక ఉద్యోగమును ఇప్పించు. ఈరోజు మన పిల్లలు ఏం చేయాలనుకుంటున్నా, ఒక్కొక్క తల్లి ఉంటుంది, నా కొడుకు హీరో కావాలంట. ఏం కావాలంట? ఏం కావాలంట? హీరో అయితే తన్నలు తింటాడు, మీకు తెలియదు. ఏం తింటాడు? ఏం తింటాడు? హల్లెలూయా కదా. ఇంకొక తల్లి ఏమంటుంది? కలెక్టర్ కావాలంట. మీలో ఎవరైనా దేవుని పని చేసే బిడ్డలుగా నా బిడ్డలు ఉండాలని అనుకుంటున్నారా మీరు? దేవుడు ఇచ్చే ఉద్యోగం ఎలాంటిదంటే దేవునికి ఆహారం పెట్టగలిగినటువంటి. చప్పటి కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశాభాషైంది కాదు. దేవుడి దగ్గర నువ్వు ఉద్యోగాన్ని సంపాదించుకుంటే, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే, నువ్వు ఎలాంటి వాడు నీకే తెలియదు. అందుకేమంటున్నాడు? ఆహారము అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధ చాలు. ఈ మాటలన్నీ కూడా మనం చూస్తే యాజకుడు అంటే ఎవరు? యాజకుడు అంటే ఎవరు? బైబిల్ తగిలించుకొని ఇళ్ళ పడిపోయాడు కాదు, బ్యాగ్ తగిలించుకొని. యాజకుడు అంటే పరిశుద్ధపరచబడి, ప్రత్యేకించబడి, దేవుని ఎదుట కడుపు కాల్చుకొని ప్రజల కొరకు, దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేసి, ప్రజలకు నిజమైన ఆత్మీయ ఆహారమును పెట్టి దేవుని సన్నిధికి నడిపించగలిగిన వాడే నిజమైనటువంటి యాజకుడు. కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నారు ఈ రోజులలో? దేనికోసం ప్రయాసపడుతున్నారు? దేనికోసం కష్టపడుతున్నారు కదా? ఏం చేస్తావు ఊరికే కదా? యాడికన్నా పోతే 10 రూపాయలు రాదు, ఏపోతే అని చెప్పావు ప్రార్థన చేయండి బతుకు మారుతుందని. నీ బ్రతుకంతా సంపాదన మీదనే ఉంది, నీ బ్రతుకంతా అలాగే ఉంది. దేవుని దగ్గరికి మళ్ళించు. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడు తిరిగి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలో ఏ పని వల్ల ఆ పనిని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాజకుడు అంటే దేవునికి ఏమి ఇచ్చేవాడు? ఏం పెట్టేవాడు? ఏం పెట్టేవాడు? ఏం పెట్టేవాడు? ఆహారమును పెట్టేవాడు. దైవజనుడు. యాజకుడు అంటే సామాన్యుడు కానే కాదు. అందుకే చూద్దాం, చూడండి ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలు చూద్దాం. రోమా 9వ అధ్యాయం 4వ వచనం. మీరు త్వరగా అయిపోయిందా? మహిమయు నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానములను. ఏంటి? అర్చన అంటే యాజకుడు ఏం చేస్తాడు? దేవునికి ఏమర్పిస్తాడు? ఏమర్పిస్తాడు? నేను పుస్తకములు ఉన్నా కదా, దానిలోకి వచ్చినప్పుడు చెప్తాను ఈ మాట కూడా. అర్చన అంటే ఏం చేసేవాడు? ఉదయం మొదలుకొని దేవునికి ఏమిస్తారమ్మా మీరు? టెంకాయి ఇంకా ఏమేమి తీసుకుపోతారు, పుట్ట పట్టుకొని పోతారు కదా. ఆయన ఏం చేస్తాడు? మీ పూజారి. బైబిల్లో ఎప్పుడో రాయబడింది, చెప్పడం కొడదామా? హల్లెలూయా. సేవకుడి గురించి ఎప్పుడో బైబిల్లో రాయబడింది. నువ్వు కాయ, పండు, ఏదో తీసుకెళ్తావు కదా, మనం విమర్శించకూడదు. దేవుని స్తోత్రం. తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? నీకోసం ఏం చేస్తాడు? అర్చన. ఇంకా చదవ, కింద మాట చెప్పాలి. ఏమంటున్నాడు? అది అర్చన, ఆచారాలు, వాగ్దానములు. వీరి ఎవరి? చెప్పండి అమ్మా, ఎవరి? ధర్మశాస్త్రాన్ని. యాజకులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకోసం ప్రార్థన ఎవరు చేస్తారు? ఇజ్రాయేల్ వచ్చేస్తాడు. ఇజ్రాయేల్ వచ్చేస్తారా? యాజకుడు, సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి అధికారమును, అలాంటి పని సేవకుడు అంటే సామాన్యమైన కాదు. దేవునికి ఆహారం పెడతాడు. రెండోది ఏం చేస్తాడు? మీ కొరకు, పాపం కొరకు ప్రాయశ్చిత్తమును ఈ రూపంలో అర్పించి నేను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు? అర్థమైందా? అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ అల్లెలు చెబుతాం. ఎవరిని? అర్థమైన వాళ్ళందరూ అల్లెలు చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాజకుడు మీకోసం ఏం చేస్తాడు? ఏం చేస్తాడు?
కదా. ఇది తీసుకొని స్వాములంట కొంచెం వెనకాల పిలకలు పెట్టుకొని నీకోసం ఏం అనిపిస్తాడు, అది నెత్తిన పెట్టేది సెతస్కోప్ అయ్యింది ఏంది ఏం పెడతాడు అది పెట్టి నీకోసం ఏమనిపిస్తాడు. బైబిల్లో ఎప్పుడు రాయబడింది? ఇవన్నీ కాపీ కొట్టడం మీకు తెలియదా? కళ్ళు మోసుకుపోయాయా, తెరవబడ్డాయా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి సంగతి బైబిల్లో ఉండేదే. అన్నిటికంటే గొప్పదని చెప్తున్నాడు ఇక్కడ. వారి దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం? ఈ పని ఎవరికి ఇచ్చాడంటే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఈరోజు ఎవరికి ఇచ్చాడంటే యాజకులకు ఇచ్చాడు. చెప్పకూడదు ఒకసారి, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు మళ్ళీ 4వ వచనం నుంచి అక్కడే మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానములను అక్షరాచారములను వాగ్దానములను అవి వాళ్ళవి. దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. నీకు అర్చన చేయాలన్నా, పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించాలన్నా యాజకుడు చేసి నిన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా. అవి ఎవరి చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పుస్తకములని తగలబడ్డాయి. అందుకే నేను టాపిక్ మార్చి చెప్పాను. రేపు వారంలో మీకు వివరణిస్తాను ఇవన్నీ. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎక్కడున్నాయంటే బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఈరోజు దేవునిని అడ్డపెట్టుకొని ముసుగు వేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు? అవన్నీ ప్రజలకు ఎరి వాళ్ళకి ఇస్తుంటే వీళ్ళపై తలకాయ వేసి కదా ఏరే రూపంలో తెచ్చుకుంటున్నారు. అవి వచ్చోటి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఆహారం పెడతాడు, దేవుని ప్రజలకు ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తాడు కదా, దేవునితో ఘనత కలిగి ఉంటాడు. అందుకంటాడు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 1:26 త్వరగా 1:26. సహోదరులారా, మిమ్మలను పిలిచిన పిలుపును చూడుడే. హల్లెలూయా. దేవుడు మనందరినీ పిలిచాడు. మన యొక్క మనసు ఎక్కడుందంటే లోకం మీద ఉంది, లోకానుసారమైన దాని మీద ఉంది. అందుకే ఇక్కడ దేవుడు పౌలు గారు ఏమంటున్నారు? సహోదరులారా, మిమ్మలను పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, జాగ్రత్తగా ఎవరిని? జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను. దీనికి కూడా కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటా ఉంటాం కదా, నా కులం ఇది, నా మతం ఇది, నేను గొప్పవాడనని. నువ్వు అనుకుంటే నిన్ను దేవుడు పిలవలేదంట. జ్ఞానులైనను ఏమంటున్నాడు? దానికి ముందు మాట, జ్ఞానులనైనను గనులనైనను గొప్ప వంశం వారినైనను అనేకులను పిలువబడలేదు. అసలు వంశం ఉంటే కదా, వంశం ఉంటే కదా ఆయన పిలిచేది. అంతా ఒకటే వంశం అంది. మానవ జాతిని పక్కన పెడితే మన వంశం అంతా కూడా, మన వంశం పేరంతా కూడా యూదా గోత్రము. చెప్పడం కొడదాం ఒకసారి. ఏ గోత్రం? యూదా గోత్రానికి అధికారి ఎవరు? ఎవరు? యేసు క్రీస్తు. హల్లెలూయా. మన గోత్రం అది. గుర్తుపెట్టుకోండి. నా కులం ఇది, నా మతం ఇది, ఇది లోకానుసారమైంది. ఎక్కడ చెప్పకండి. నీ వంశం ఏదో నువ్వు చెప్పాలి. ఈరోజు నీ కులం ఏదో ఈరోజు చెప్పబోతున్నావు బైబిల్లో. దేవుని స్తోత్రం. నువ్వు ఎవరో అందుకంటున్నాడు. రాజులనే ఏమంటున్నాడు? జ్ఞానులనైనను. అంటే జ్ఞాని ఏ జ్ఞాని? అక్కడ అన్నాడు జ్ఞాన హృదయుడు, విద్యా కదా, అధిక జ్ఞానం, విద్యాభ్యాసం. ఇక్కడ నిజంగా ఏ జ్ఞాని? లోకములో నేను జ్ఞానిని అనబడిన వారు, చెక్కునుగాలను అనబడిన వారు. దేవుని స్తోత్రం. జ్ఞానులైనను గనుడు అంటే బలవంతుడు, అన్ని కలిగిన వాడు అయినను కదా, గొప్ప వంశము వారైనను అనేకులను పిలవబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు
లోకములో ఉండు ఎర్రివారిని ఏం చేయాలి? పొద్దుచ్చ చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని సిగ్గుపరచడానికి? ఎవరిని సిగ్గుపరచడానికి? జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? విద్యలేని పాములను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విద్యలేని పాములను దేవుడు ఎన్నుకొని జ్ఞానులకు సిగ్గు కదా. వాళ్ళందరూ అనుకున్నారు, వీళ్ళు ఎవర్రా ఇల్లు? సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు కదా, వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు ఈరోజు పుస్తకములు పట్టుకుని వాక్యం బోధిస్తున్నారు. వీళ్ళకి అసలు విద్య ఎలా వచ్చింది అంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకై లోకములో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంట? ఎవరిని ఎన్నుకున్నాడంట కదా? ఆ రాజు, ఆ చక్రవర్తి రాజు కదా. అధిక విద్య నీకేం కలిగించింది? ఏం కలిగించింది? ఎవరినన్నాడు ఈ మాట? ఎవరినన్నాడు? సౌలు అన్నాడు. హల్లెలూయా. సౌలా, ఏంది నువ్వు? నీ అధిక విద్య నేనేం కలిగించింది? ఎర్రితనంలో కలిగించిన వెర్రివాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? లోకంలో ఎవరిని ఎన్నుకున్నాడు? చెప్పండి అమ్మా. ఏంటంటాను ఇట్ట కాదు, చెప్పండి. నోరు తెరిచి, నోరు ఉంది కదా, ఇట్టేంది? ఎవరిని ఎన్నుకున్నాడు? మా ఎవరిని ఎన్నుకున్నాడు? ఎవరిని ఎన్నుకున్నాడు? హల్లెలూయా కదా. ఎవరికి సిగ్గొచ్చుటకు అక్క? ఎవరికి సిగ్గొచ్చుటకు? జ్ఞానులకు సిగ్గొచ్చుటకంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే గొప్ప వంశం అన్నాడు కదా. చూద్దాం, చూడండి. మంది ఏ వంశము? మంది ఏ వంశము? ముందే చెప్తున్నారు. హల్లెలూయా. ఏదా గోత్రప? చూద్దాం, చూడండి. 1 పేతురు రాసిన పత్రిక చూద్దాం. 2వ అధ్యాయము 1 పేతురు 2:9. త్వరగా 2వ అధ్యాయం 9వ వచనం. ఇంకా తెలియదు. అయితే వీరు చీకటిలో నుండి ఎక్కడున్నాం? ఒకప్పుడు ఎక్కడున్నాం? చీకటిలో, పాపములో ఉన్నాం. ఎక్కడున్నాం? పాపములో ఉన్నాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి మిమ్మలను పిలిచిన వాణ్ణి గుణాతిశయము. మనం పిలిచిన వాళ్ళు ఏమున్నాయి? గుణాతిశయ లక్షణాలు ఉన్నాయి, క్వాలిటీలు ఉన్నాయి. హల్లెలూయా. నిన్ను పిలిచిన దేవుడు సామాన్యుడు కాదు. లోకములో జ్ఞానులకు సిగ్గొచ్చుటకే ఎర్రి వారిని నేను ఏర్పరచుకున్నాను దేవుడు జ్ఞానులను ఎదుట తలంచుటకు చేస్తాడంట. అందుకే ఈయన నిజంగా ఎవరిని పిలిచాడంట? ఏమంటున్నాడు? అక్కడగా అది మిమ్మలను పిలిచిన వాణి గుణాతిశయములను బట్టి. ప్రచురం. మనందరం కూడా ఏం చేయాలి? దేవుని గురించి ఏం చేయాలి? ప్రచురం చేయాలి. దేవుడు నీ పట్ల మేలు చేస్తాడంటే నువ్వు సాక్ష్యం చెప్పాలి. మనల్ని పిలిచిన వాని పిలుపులో గుణాలు మంచి అవి చెప్పాలి. ఆయనలో ఉన్నటువంటి గుణము, ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు, ఆయనలో ఉన్నటువంటి మంచి ప్రేమ, ఇవన్నీ నువ్వు పంచి ఇతరులకు చెప్పాలి. నిన్ను పిలిచింది ఎవరు? ఆయనకి ఏముంది? మంచి గుణాతిశయములు ఉన్నాయి. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? ఏ వంశం అంటమంది? ఈ పనికి మళ్ళీ వంశములన్నిటిలో నుంచి మన వంశం ఏంది? ఏ వంశం? ఏర్పరచబడిన వంశం. నేను గొప్ప కదా. ఏమన్నాడు ఇందాక? జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారినైనను నేను పిలవరా. నా కులం వేరు, నా గోత్రం వేరు అనుకున్నా పోయి ఇసిరేస్తాడు అంతే యేసు నామములో. హల్లెలూయా. నీ గోత్రం ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? ఏ వంశం ఉంది? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక. కొట్టాలి చప్పట్లో. మన తండ్రి రాజు, మన తండ్రి రాజు, మన సమూహము యాజక సమూహము. మనం ఎవరము? యాజకులం. అంటే తక్కువవాడనా? దేవునికి ఏం పెట్టేవారు? ఆహారం పెట్టేవారు. పాపం కొరకు ఏమర్పించేవారు? మర్చిపోయారు. అర్చన.
అర్పించేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సామాన్యులు కాదు, మీ నోట్లో వాక్యం ఉండాలి. మీ హృదయంలో ఏముండాలి? మీ హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. మీ గదిలో ఏముండాలి? మీ ఈదులో ఏముండాలి? చప్పటి కొట్టాలి సరే అయితే. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఎక్కడ ఉండాలి? చెప్పండి అమ్మా. మరి హృదయంలో ఉంటే చెప్పాలా? హృదయంలో ఉంటే వెంటనే చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన వంశం ఏందంట? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన కులం ఏంది? యాజకులం. మన గోత్రం ఏంది? ఏదో గోత్రము కదా. మన యొక్క విధి ఎలాగుందంటే, మన రాజులం అనమాట. ఎవరమంట? రాజులంటే రాజు పైనే, అధికారుల పైన చేయి పెట్టి ప్రార్థన చేయగలిగిన శక్తి. అందుకే అన్నిటికంటే ఆయన నామం గొప్ప నామం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రార్థన చేసుకెళ్ళినటువంటి శక్తి మంది, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయగలిగినటువంటి శక్తి మంది, రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేయగలిగినటువంటి శక్తిని దేవుడు మనకి ఇచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. అందుకే అంటాడు కదా, నేను జ్ఞానులైనను గనులనైనను గొప్ప వంశవారినైనను పిలవలేదు. ఏం చెప్తావు ఇప్పుడు? నీ కులం ఏంటంటే, నీ కులం ఏంది? ఏం చెప్తావు? కులం లేదని చెప్తా ఉంది ఇక్కడ బైబిల్. నీ కులం ఉందంటే అది గొప్పది. ఏంటంటే రాజు, యాజకుడు. హల్లెలూయా. నువ్వు మొదటిగా రాజు, యాజకుడు. దేవుని స్తోత్రం. రాజు కంటే ముందు యాజకుడు నువ్వు. మనం పెట్టుకున్నాం. అందుకే మీకు విమర్శగా చెప్పాలా? 122 కీర్తన చూద్దాం. 122 కీర్తన 4వ వచనం చూసి ముగించుకున్నాం. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనము. శాసనం అంటే ఎవరు శాసించారు దీని గోత్రాన్ని? కులాన్ని ఎవరు శాసించారు? ప్రభువైన యేసు క్రీస్తు. చప్పటి కొట్టగలుగుతారే. హల్లెలూయా, హల్లెలూయా. శాసనం అంతే, ఇక దీనికి తిరుగులేదు. ఒకసారి శాసించి దాన్ని ముద్రించాడంటే దాన్ని ఎవడో చెప్పాలి. ఎవరు చెప్పట్లేదు. ఎవడైనా మారుస్తాడా? యేసుక్రీస్తు. ఒక మాట చెప్తాను మీకు. యేసుక్రీస్తు యోదోను తోటలో మట్టిని తీసుకొని మనిషిని చేశాడు. చెప్పండి అందరూ. ఎక్కడ? చెప్పండి. యేసు ప్రభువు యోదోను తోటలో మట్టిని తీసుకొని మనిషిని చేశాడు. దానిని ఎవడు మార్చలేడు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. ఎవడైనా మారుస్తాడా? యేసుక్రీస్తు శాసనం ఇది. ఎవడైనా మారుస్తాడా? ఎవరితోనైనా అవుద్దా? ఎవరితో కాదు. నువ్వు పెట్టుకున్నావు ఇన్ని, నువ్వు పెట్టుకున్నావు ఇన్నంతే. ఆయన అందరికీ తండ్రి, అందరికీ పైవాడు, అందరినీ ఏలువాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన సౌలు గురించి మాట్లాడుతున్నాం. ఎవరి గోత్రములు? ఎవరి గోత్రము? హల్లెలూయా. ఎవరి గోత్రం? యెహోవా గోత్రం అంట. మన గోత్రాలు. ఇప్పుడు మన గోత్రాల గురించి మాట్లాడుతున్నాం. మన విధానాన్ని బట్టి మాట్లాడుతున్నాం. నీ గోత్రం ఏంటంటే ఫలానా అని చెప్తావు. నీ గోత్రం ఏ గోత్రం అని చెప్పాలి? ఇప్పుడు ఏ గోత్రం అని చెప్పాలి? ఏ గోత్రం అని చెప్పాలి? ఏ గోత్రం అని చెప్పాలి కదా. కొన్ని అన్నదానం చేసే భోజనాలు, కళ్యాణం అవి ఉంటాయి కదా, అన్న సత్రాలు, దాంట్లో పెట్టుంటారు కొన్ని గోత్రాలు. ఈ గోత్రం ఏడు వచ్చి పోదిని పోవాలి. ఏరేవాడు గోత్రం వస్తే అడ్రస్ చూపించుకొని బయటికి వెళ్ళాలి. అదే నువ్వు నేర్పించుకున్నది, అదే నీ దేవుడు నేర్పించింది, అదే దేవుడు ఇచ్చిన గోత్రం నీది. దేవుని గోత్రం ప్రతి వాణి ప్రేమిస్తుంది, ప్రతి వాణి కొరకు ప్రాణం పెడుతుంది, ప్రతి వాణికి ఆహారం పెడుతుంది. చెప్పండి కొట్టు. హల్లెలూయా. ఇది ఫలానా అన్న సత్రం, ఫలాని వాళ్ళకే స్వాగతం అని రాసి ఉంటాడు. ఫలాని గోత్రం ఓడి రావాలని. నీ గోత్రం ఏంది? నీ గోత్రం ఏంది? యోధా గోత్రం అంటే ఎవరు? సింహం. అడవికి రాజు ఉన్నట్టు, ప్రపంచానికి రాజు.
హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నీ వంశము, నీ వంశం, నీ వంశం అది. హల్లెలూయా. నీ వంశం ప్రత్యేకత ఏర్పరచబడింది. రాజక సమూహమైన యాజక నీది. నువ్వు రాజులుగా పిలువబడ్డావు. క్రైస్తవుడు అంటే రాజులనే ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. రాజులకే పిఎంకే ప్రార్థన చేసి ఆశీర్వదించేవాడు. తక్కువవాడు కాదు. మీరు భయపడి చచ్చిపోతున్నారు. అసలు క్రైస్తవులం అంతా ఏమైతే క్రైస్తవుడు ఎవరు తెలుసా? వానిలో ఉన్న గుణాతిశయాలు తెలుసా నీకు? క్రైస్తవుడు నీ కోసం ఏడుస్తాడు, ప్రార్థన చేస్తాడు, ప్రాణం పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నీ గోత్రం ఏది? ఏ గోత్రం చెప్పాలి? ఏ గోత్రం? ఏ గోత్రం? మీ అమ్మ మీ నాయన పెట్టిన గోత్రం వద్దు, అది పరలోక రాజ్యం జారసదు. యేసు పెట్టిన గోత్రం నీది. హల్లెలూయా. ఏ గోత్రము? ఏ గోత్రము? ఏ గోత్రము? నీ వంశము. చప్పటి కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి నువ్వు జీవిస్తే నిజంగా లోకం ఏందో, సమాజం ఏదో, సమాజంలో జరిగే కదా గోత్రాలు ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో పరిస్థితి రాయబడింది. నెక్స్ట్ రేపు వారం మిగతాది పుస్తకాల గురించి మనం తెలుసుకుందాం. దేవుడి మాటలు తన వినికిడు దేవుడు దీవించునుగాక.